ఏపీ రాజకీయాల్లో జీవీరెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీరెడ్డి తన పదవికి తోడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే టీడీపీకి ఇది షాక్ అంటున్నాయి రాజకీయ విశ్లేషకులు. అయితే జీవీరెడ్డి రాజీనామాకు మద్దతుగా కొంతమంది టీడీపీ శ్రేణులు ట్రోల్ చేస్తున్నారు. వాస్తవాలు చెప్పిన వారికి ఇదే పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఏపీ రాజకీయాల్లో జీవీరెడ్డి రాజీనామా వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గా ఉన్న జీవీరెడ్డి తన పదవికి తోడు టీడీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను పార్టీ అధిష్టానానికి పంపించారు. ఈ లేఖలో పలు కీలక అంశాలను ప్రస్తావించారు జీవీరెడ్డి. అయితే అధికారంలోకి వచ్చి ఏడాది కూడా పూర్తి కాకముందే టీడీపీకి ఇది షాక్ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అయితే జీవీరెడ్డి రాజీనామాకు మద్దతుగా కొంతమంది టీడీపీ శ్రేణులు కూడా ట్రోల్ చేస్తున్నారు. వాస్తవాలు చెప్పిన వారికి ఇదే పరిస్థితి అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి. ఇదాంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి నాగేశ్వరరావు అందిస్తారు. నాగేశ్వరరావు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక పెను సంచలనం అని చెప్పుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ టీడీపీ రాజకీయాలకు సంబంధించి ఒక కుదిపేసే అంశం అని చెప్పుకోవచ్చు. చంద్రబాబు నాయుడు అలాగే నారా లోకేష్ కూడా ఒక పెద్ద భిక్ష తగిలిందని అనుకోవాలా. ఇప్పటికే ప్రజల్లో కొంతమేరకు వైఎస్ఆర్సీపీ పార్టీకి అన్న టీడీపీ పార్టీకి ఆదరణ పెరుగుతుంది అని సర్వేలు వస్తున్నాయంటూ చంద్రబాబు నాయుడు చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా ఆ పార్టీకి చెందిన ఒక సంస్థకు సంబంధించిన చైర్మన్ రాజీనామా చేయటం ఒక్కసారిగా టీడీపీ పార్టీనే ఉలిక్కి పడేలాగా చేసిందనడంలో ఎటువంటి సందేహం లేదు. ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి ఆ పార్టీ నాయకుడు జీవీరెడ్డి రాజీనామా చేయటం ఆంధ్రప్రదేశ్ లో ఒక పెను సంచలనంగా నిలిచిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే జీవీరెడ్డి గత కొద్ది రోజులుగా కూడా ఆయన యొక్క శాఖ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తా ఉన్నారు. దాదాపుగా 100 మందిని ఒక్కరోజే ఆయన టెర్మినేట్ చేసిన పరిస్థితి ఉంది, ఎవరు పనిచేయట్లేదంటూ కూడా. అయితే ఆ డిసెంబర్ లో ఆయన టెర్మినేట్ చేసిన నేపథ్యంలోనే ఒకసారిగా రాష్ట్రంలో ఒక పెను సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. దాదాపుగా 100 మంది ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫైబర్ నెట్ లో తిష్ట వేసి కూర్చున్నారు. వీరందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన బంధువులు, చుట్టరికం ఉన్నోళ్ళు, ఆ పార్టీ కార్యకర్తలాగా వ్యవహరిస్తున్నారు కానీ పని చేయటం లేదు. పని చేయకుండా అప్పలంగా జీతాలు తీసుకుంటున్నారంటూ కూడా ఆయన డిసెంబర్ లో వందలాది మందిని సస్పెండ్ చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సస్పెండ్ చేసిన వ్యక్తులని ఏదైతే ఏపీ ఫైబర్ నెట్ ఎండి దినేష్ కుమార్ అప్రూవల్ చేయట్లేదు, దానికి ఆమోదం తెలకపోవడంతో ఈయన చాలా అసహనం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇప్పటికే పలు మీడియా సమావేశాల ద్వారా ఎండి దినేష్ కుమార్ వ్యవహార శైలిని ఆయన తప్పు పెట్టారు. అలాగే ఆయన్ని ప్రభుత్వం కొంతమేరకు పట్టించుకోవట్లేదంటూ కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కానీ మొత్తానికి చూసుకుంటే గత 4-5 రోజుల క్రితం ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవీరెడ్డిని చంద్రబాబు నాయుడు పిలిపించుకున్నారు. దినేష్ రెడ్డిపై ఏదైతే ఏపీ ఫైబర్ ఎండి దినేష్ కుమార్ పై ఇలాంటి వ్యాఖ్యలు చేయటం, మీడియా సమావేశం పెట్టి మాట్లాడటం మంచిది కాదని అధికారులను మనం హక్కున చేర్చుకోవాలి కానీ ఇలా రోడ్డును పడిస్తే ప్రభుత్వానికి కూడా వ్యతిరేకత వచ్చిందంటూ కూడా కొంతమేరకు చంద్రబాబు నాయుడు జీవీరెడ్డికి హితబోధ చేసిన పరిస్థితి ఉంది. అయితే హితబోధ నచ్చని, ఆ రూల్స్ నచ్చని, ఏదైతే అతను చేసిన ఒక మంచి పనిని ప్రభుత్వం పట్టించుకోవట్లేదంటూ కొంతమేరకు అసహనం చెందిన జీవీరెడ్డి మొత్తానికి ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ పదవికి రాజీనామా చేయటం ఒక సంచలనంగా మారింది. ఆంధ్రప్రదేశ్ లో అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ సంవత్సరం లోపే ఒక టీడీపీ ప్రధాన నాయకుడు, అది కూడా ఏపీ ఫైబర్ నెట్ అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పదవుల్లో చాలా పెద్ద పదవి అని చెప్పుకోవచ్చు ఏపీ ఫైబర్ నెట్. దానికి సంబంధించి
ఆ టీడీపీ నాయకుడు రాజీనామా చేయడం ఆంధ్రప్రదేశ్ లో ఒక్కసారిగా ఆ టీడీపీ పార్టీనే ఉలిక్కిపడేలాగా చేసిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే ఆ ఏపీ ఆ ఎండీపై కూడా ఆయన కొంత మేరకు ఆ రాజద్రోహం ఆరోపణలు చేశారు. అది తీవ్ర స్థాయిలో రాష్ట్రాన్ని కుదిపేసింది. ఏపీ ఫైబర్ నెట్ ఎండీ దినేష్ కుమార్ కొంతమంది అధికారులు రాజద్రోహానికి పాల్పడుతున్నారని ప్రైవేటు సంస్థలతో కుమ్మక్కయ్యి ఆ సంస్థ ఆర్థిక మూలాలు మొత్తం కూడా దెబ్బతీస్తున్నారంటూ ఆయన కామెంట్ చేసిన పరిస్థితి. దానికి తోడు గత కొన్ని రోజులుగా కూడా ఆ టీడీపీ సోషల్ మీడియా వింగ్ కూడా టీడీపీ తన పాత్ర పూర్తి స్థాయిలో పోషించట్లేదని, కష్టపడిన వాళ్ళని గుర్తించట్లేదంటూ కూడా ఆ టీడీపీ సోషల్ మీడియాలో కొంత మేరకు పోస్టులు పెడుతున్నారు. దీనికి తోడు ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవిరెడ్డి రాజీనామాతో ఈ రెండు కలకలం రేపే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ శ్రేణులే పార్టీ యొక్క అధిష్టానం నిర్ణయాన్ని తప్పుపడతా ఉన్నారు, వ్యతిరేకిస్తున్నారు. జీవిరెడ్డి లాంటి వ్యక్తిని మనం ఎందుకు పోగొట్టుకోవాల్సి వస్తుంది అంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీని మీద పెద్ద ఎత్తున కూడా కామెంట్ చేయడం టీడీపీకి మాత్రం కోలుకోలేని దెబ్బని చెప్పుకోవచ్చు సందీప్. థ్యాంక్ యూ నాగేశ్వరరావు.